అంటే కార్యకర్తల నుంచి మామూలుగా ఈ ప్రజల దాకా వెళ్ళలేదండి. కార్యకర్తల్లో అసంతృప్తి ఏర్పడింది. ఎందుకంటే డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచే నిధులు సమకూరుతున్నాయి. కానీ మన కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీలో ఉండి గెలిపించి మనకి ఏ రకమైనటువంటి ఇది లేదు కాబట్టి ఆ యుగ ఫీలింగ్తో అట్లా ఇది చేయడం జరిగిందండి. అందుకని వైఎస్ఆర్ కార్యకర్తలు కూడా గట్టిగా పనిచేయలేదు, వాళ్ళకాడ వేయలేదండి. ఎందుకంటే లాబింగ్ జరపాలి, దోపిడీ విధానం కావాలి. డైరెక్ట్ ప్రజలకు ఇస్తానంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కూడా ఇష్టపడరు. అంటే మా ప్రభుత్వం డైరెక్ట్గా డీబీటీ ద్వారా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసామన్నారు కదా. అవును, చేశారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు ఇష్టపడాల. చేశారు కాబట్టి కార్యకర్తలు ఇష్టపడాల కాదు, వాళ్ళు ఇష్టపడ్డారు. ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు సంతోషపడ్డారు. ఇందులో మళ్ళీ కమిషన్ లేకోకుండా మాకే డైరెక్ట్గా గవర్నమెంట్ అందించింది అని వాళ్ళు సంతోషపడ్డారు. కానీ మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఈ 4000 పెన్షన్ అన్నారు, మళ్ళీ ఉచిత బస్సు అన్నారు అనే ఉద్దేశంతో మహిళలు కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళని చూద్దాం అనే ఉద్దేశంతో మరి చంద్రబాబు గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అది